సింపుల్ గా. అలాగే సో అప్రిషియేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. స్టార్ట్ అప్రిషియేటింగ్ హ్యాబిట్. ఇందాకే చెప్పా, ఒక పిల్లోడు వస్తాడు స్కూల్ నుంచి, వెంటనే పరిగెట్టుకుంటా మమ్మీ 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 నాకు ఇవాళ రిపోర్ట్ కార్డ్ ఇచ్చారు. వచ్చిన వెంటనే నాకు మ్యాథ్స్ 50 95 వచ్చాయి, సోషల్లో 98 వచ్చాయి, సైన్స్ లోనేమో 96 వచ్చాయి, ఇంగ్లీష్ హిందీలో నాకు 44 45 వచ్చాయి మమ్మీ అన్న వెంటనే మనకి బాధ కలుగుతుంది. ఏమని వస్తుంది మేడం, సత్య మ్యామ్ మీరు ఏమంటారు ఆ టైంకి? ఏమంటారు? వాడు 3 సబ్జెక్ట్స్ లో 95 96 98 వచ్చాయి. బట్ సూపర్ అని అప్రిషియేట్ చేస్తాను మ్యామ్. పక్కన మా బాబు వింటున్నాడు. వెరీ గుడ్. అన్ని చెప్పింది వింటుండి హీఈస్ గెటింగ్ స్మైల్ ఆల్సో. అమ్మ ఏం చేస్తుందని. సో వాట్ విల్ డూ? ఐ ఎంకరేజ్ మామ్. సో నెక్స్ట్ టైం బాగా తెచ్చుకున్నా, ఏం మిస్టేక్స్ చేసావో ఒకసారి రెక్టిఫై చేసుకో అని చెప్తాను. Wonderful. So wonderful appreciation of it. One more thing is, what I feel it as a mother, మన ఎప్పుడు కూడా అప్రిసియేషన్ చేసేసాక లెట్ ద లీవ్ ద రిజల్ట్ ఫర్ రాంగ్ థింగ్. అంటే వాడు తక్కువ మార్క్స్ వచ్చాయి కదా వదిలేద్దాం, ఇట్స్ ఓకే. అరే నువ్వు సూపర్ రా, 96 98 95 నాకు కూడా రాలేదు నేను చదివినప్పుడు, నీకు వచ్చారు ఐఎమ్ సో హ్యాపీ అంటే వాడు వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయాక కొంచెం సేపు అయ్యాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు. మమ్మీ చాలా థ్యాంక్స్ మమ్మీ ఫర్ అప్రిషియేటింగ్ మీ, బట్ ఇవాళ నువ్వు చెప్పావు కదా నాకు తక్కువ మార్క్స్ వస్తే నన్ను అడగలేదు కదా, బట్ రేపటి నాడు ఈ తక్కువ మార్క్స్ లో నేను కష్టపడి మంచి మార్క్స్ తెచ్చుకుంటాను మమ్మీ అంటారు. బికాస్ హీ రియలైజ్ దట్ పర్టికులర్ మిస్టేక్ ఇన్ హిమ్సెల్ఫ్. ఎస్ ఆర్ నాట్? అవునా కదా? మన ఆ మిస్టేక్ చూపించామంటే మళ్ళీ కరెక్ట్ చేయడానికి వాళ్ళకి తీసుకోరు వాళ్ళు. మనమే ఉన్నాం. ఇందాకే చెప్పా, పప్పులో ఉప్పు తగ్గించాలి, శివకుమారి గారు ఏం చేసింది, ఆయన లేపేసింది, అక్కల మీరేం తినక్కలని లేపేసింది. అదే సేమ్ థింగ్, ఏవే ఇంత బాగా చేసావే కానీ పప్పులో కొంచెం ఉప్పు అయిందంటే తన తప్పు. అప్పుడు చెప్పకుండా ఇంత బాగా చేసావరా, అద్భుతం నీ వంట అన్నప్పుడు ఆవిడ వెళ్ళిపోతుంది. తర్వాత ఆవిడ పెట్టుకొని తిన్నప్పుడు, ఎప్పుడైతే అక్కడ అన్నంలో పచ్చడి వేసుకున్నప్పుడు ఉప్పు తగ్గినట్టు నోట్లో వేసుకున్నప్పుడు, అయ్యా ఇంత ఉప్పులో ఇంత పచ్చళ్ళు ఉప్పు తగ్గింది, బట్ నేను ఒక్క మాట అనకుండా ఆయన తినేసి వెళ్ళిపోయారే, అబ్బా, మా వారు ఎంత గొప్పవారిని అని వెంటనే వెళ్ళి, ఏవండి సారీ అండి పచ్చళ్ళు ఉప్పు తగ్గింది, రేపటి నాటి నుంచి నేను కరెక్ట్ గా చూసే వేస్తానండి అని అంటే ఆలోచించండి. అది జీవితంలో శివకుమారి గారు మళ్ళీ ఆ తప్పు చేయరు. కానీ అదే నలుగురిలో నువ్వు ఇంత అన్ని వంట బాగా చేసావు కానీ ఉప్పు వేయలేదన్న మాట ఆవిడ మనసులో లాగేస్తుంది ఎంతసేపు అయినా, అబ్బా నా తప్పు చెప్పారు నా తప్పు చెప్పారు నా తప్పు చెప్పారని. బట్ ఆ తప్పును మనం రియలైజ్ అయినాడు మనం మనీ కరెక్ట్ చేసుకోగలుగుతాం. సో చిల్డ్రన్ ఏమైందండి మార్క్స్ తగినా పెరిగినా ఏం లాభం, ఏముంటది? బట్ ఆ పిల్లల జీవితంలో ఆ తప్పు మళ్ళీ చేయకూడదు అని అంటే ఆ తప్పు వాళ్ళకి తెలుసుకోవాలి. దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ. ద మెయిన్ థింగ్ ఇస్ 3 థింగ్స్ మీ లైఫ్ లో ఎప్పుడు పెట్టుకోండి: థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ, సారీ, ప్లీజ్. దిస్ ఆర్ ఆల్ ఇంగ్లీష్ వర్డ్స్. బట్ తెలుగులో కూడా మనకు ఆ పదాలు ఉన్నాయి కాబట్టి తప్పు చేస్తే క్షమించండి అండి, ఎవరైనా మంచి పని చేస్తే వండర్ఫుల్ అని చెప్పండి, సారీ చెప్పండి. అలాగే ప్లీజ్ అండి, ఏదైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మీ పిల్లలు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏదైనా చెప్తుంటే మీరు ఏదైనా పని ఉంటే ఒక్కసారి, ఒరే ప్లీజ్ రా కొంచెం నాకు పని ఉంది మళ్ళీ వస్తా అని చెప్పండి. అరే ఆపరా నువ్వు ఎప్పుడు చూసినా గోల గోల అంటా అంటే మళ్ళీ వాళ్ళు మనకు మాట్లాడరు. ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చాక కమ్యూనికేషన్స్ తగ్గిపోతాయి. కాబట్టి ప్లీజ్ ట్రై టు సే దీస్ వర్డ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కమింగ్ అండి. మనందరికీ తెలుసు, ఒక అమ్మకి నాన్న టీచర్స్ వీళ్ళు మన లైఫ్ లో ఎప్పటికీ ఉండిపోయే రిలేషన్షిప్స్ అండి. ఎందుకో తెలుసా? 9 మాసాలు తల్లికి అంటుంది కన్నాక మన అమ్మని ఎప్పుడు గ్రాంటెడ్ గా తీసుకుంటాం. ఎస్ ఆర్ నాట్? అమ్మ ఉంది, అన్నం వంట చేసి పెడుతుంది, నాకు బట్టలు ఉతికి పెడుతుంది, ఇంటికి వచ్చిన స్నాక్స్ చేసి పెడుతుంది. కానీ శివకుమారి గారికి, అలాగే నాకు తెలిసిన స్వప్న గారు, శ్రీ సత్య మేడం, శ్యామల గారికి మ్యారేజ్ అయ్యి ఉంటే అసలైన తల్లి బాధ మాకు పెళ్ళాక తెలిసింది. ఎందుకంటే పెళ్ళైన ఒక వారానికి పడుకొని లేచిస్తే ఇంటి కళ్ళ ముందు అమ్మలేదు, వేడి వేడి పాలిచ్చి అమ్మలేదు, టిఫిన్ పెట్టి అమ్మలేదు, మన పని మనమే చేసుకుంటాం. అప్పుడు ఉంటుందండి ఆ బాధ. ఇన్ని రోజుల నుంచి అమ్మని అనుకున్నాను, అమ్మ నాకు ఎప్పుడు ఉంటుంది, నాకు అన్ని చేసి పెడుతుంది, నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు, ఇలా అంటావు అలా అంటావు అన్న అమ్మ మన ముందు ఆ 1 వీక్ పెళ్ళాక కనపడకపోతే ఉంటదండి ఆ బాధ. నిజంగా చెప్పలేని బాధ అదైతే. అప్పుడు అమ్మ గురించి విలువ తెలుస్తుంది, అప్పుడు అమ్మ వాల్యూ తెలుస్తుంది. సో లవ్ యువర్ మదర్ అండి, టేక్ అవుట్ ద టైం ఫర్ యువర్ మామ్, సే హాయ్ టు హర్. ఇన్ని రోజులు నీ కోసం కష్టపడింది, బట్ ఇప్పుడు మన అమ్మకు మన టైం ఇవ్వట్లేదు, కాబట్టి లెట్ us గివ్ ద టైం టు యువర్ మామ్. అమ్మ అంటే అమ్మే అంటారు, కానీ ఆ ఫీలింగ్ మాత్రం మోస్ట్లీ ఈ వయసులో మనకు బాగా తెలుసు. ఎస్ ఆర్ నాట్ ఒక్కసారి ఆలోచించండి. అలాగే నాన్నండి, ఎంతో మందికి తెలుసు డాడీ వాల్యూ ఇలా అలా అంటాం, బట్ ఒక్కసారి ఆ, ఆయన
బాధపడుతున్నప్పుడు మనకు ముందు కనపడు, తల్లి ఏడుస్తుంది, మనం ఏడుస్తాం, మన కళ్ళలో నీళ్ళు వస్తాయి మన పిల్లలు బాధపడుతుంటే. బట్ తండ్రి మాత్రం ఎప్పుడు ఏడవడు. ఎందుకో తెలుసా? నేను ఏడిస్తే, నేను ఏదైతే బలం అనుకుంటున్నానో నా పిల్లలకి, నేను ఏడిస్తే నేను వాళ్ళకి బలహీనంగా కనపడతాను కాబట్టి ఆ బాధ అంతా ఆయన బాధ లోపలే పడతాడు. పిల్లల ముందు మాత్రం చూపించడు. ఎందుకంటే హీ వాంటెడ్ టు మేక్ దమ్ స్ట్రాంగ్. బట్ చెప్పనా, తల్లి కంటే బాగా బాధపడేది ఏడ్చేది తండ్రి. కానీ అది కనపడదు. ఎందుకంటే ఎప్పుడైతే కనపడుతుందో తన పిల్లలు ఎదగరన్న ఒక ఆలోచన వస్తుంది కాబట్టి హీ వాంటెడ్ టు మేక్ దమ్ స్ట్రాంగ్. కానీ మాత్రం అతను మాత్రం లోపలే బాధపడి తన లైఫ్ లో అద్భుతమైన సాక్రిఫైస్ చేసేది తండ్రి. కాబట్టి అలాంటి తల్లి తండ్రిని పొందిన మనందరం గొప్పవాళ్ళం అండి. సో లెట్ us గివ్ దమ్ రెస్పెక్ట్. పిల్లలు వింటున్నారు కాబట్టి మీరు కూడా అమ్మా, అమ్మ నాన్న మా మంచికే చెప్తారు. ఎవరో తిట్టారంటే మీ మీరు ప్రేమతోనే, కోపంతో కాదు. కాబట్టి ఎవ్రీ డే బిఫోర్ గోయింగ్ టు స్లీప్, హగ్ యువర్ మామ్ అండ్ డాడ్ అండ్ స్లీప్. ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో మీలో. అలాగే మీ టీచర్ ని గౌరవించండి అమ్మా. ఇప్పుడు పిచ్చి పిచ్చి జోక్స్, పిచ్చి పిచ్చి హాస్యాల టీచర్స్ మీద వేస్తున్నారు. అరే వాళ్ళు నీ జీవితంలో ఇంత పైకి వచ్చావు అంటే ఆ రోజు ఆయన ఆ అక్షరాలు దిద్దిన ఆయన ఆ టీచర్. కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఆయనే లేకపోతే మీ లైఫ్ కి ఒక దారే లేదు. టీచర్ ఎక్కిరించడం, ఈ టీచర్ నాకు ఇష్టం ఉండదు, ఆ టీచర్ ఇలా అంటుంది, పిచ్చి పిచ్చి జోక్స్ నో. అరే దే ఆర్ ద మెయిన్ బిల్డింగ్ బ్లాక్ ఫర్ అస్. ఈ ముగ్గురే మన జీవితంలో లేకపోతే మన లైఫే లేదు. కాబట్టి మన నచ్చిన, ఒకసారి కోపంగా తిట్టినా ఇట్స్ ఓకే, బికాస్ మీ లైఫ్ మీరు బాగుపడతారు కాబట్టి అంటమే తప్ప. సో మీ ఈ ముగ్గురిని మీరు ఎప్పుడైతే ప్రేమిస్తారో మీ లైఫ్ అద్భుతంగా ఉంటుందమ్మా. సో నౌ ఐ వాంట్ స్మాల్ యాక్టివిటీ. టైమ్ ఈజ్ ఓవర్, ఐ థింక్ సో 9:19. మేడం ఓకేనా? ఒక 5 minutes యాక్టివిటీ చేద్దామా? టైం ఉందా? రెడీయా? రెడీ అంటే ఇలాగా, ఎస్ మేడం. లేదంటే ఓకే డన్. ఇవాళ మీకు అద్భుతమైన ఒక యాక్టివిటీ చేయిస్తాను. నా మేడం ఒక్కసారి నా సౌండ్ రావట్లేదు అంటే నాకు చెప్పండి, ఓకేనా? ఒక మ్యూజిక్ వస్తుంది, నా సౌండ్ వస్తుంది. సౌండ్ మ్యామ్ సౌండ్ ఎక్కువ వస్తుంది అంటే కూడా నాకు చెప్పండి ఒకసారి. ఓకే డన్. సూపర్, వండర్ఫుల్ టీమ్, సూపర్. ఎస్, ఆల్ ఆఫ్ యూ గెట్ రెడీ. మ్యామ్ సౌండ్ వస్తుంది చెప్పరా ఒకసారి, వస్తుందా లేదా? ఎస్ మేడం. ఎస్ మేడం. Now, I request all of you, before getting start, all of you please sit straight. Sit straight, all of you. Sit straight. Sit straight. నేను నాకు అందరు కనపడతారండి. నేను అసలు వ్యూ మోడ్ లో పెట్టుకుంటాను. ప్లీజ్ టేక్ ఆల్ ఆఫ్ యూ సిట్ స్ట్రైట్. కీప్ యువర్ బ్యాక్ బోన్ స్ట్రైట్. వెంకటేశ్వర్లు సార్, బ్యాక్ బోన్ స్ట్రైట్. మీ యా, వెన్నుముక్క నిటారుగా ఉండాలి. స్ట్రైట్ గా ఉండండి. సిట్ డౌన్ అండ్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఎ లాంగ్ బ్రీత్. టేక్ ఎ లాంగ్ బ్రీత్ అండ్ స్లోగా నెమ్మదిగా వదలండి. ఎస్, అగైన్ టేక్ ఎ లాంగ్ బ్రీత్. స్లోగా వదలండి. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి మీ మైండ్ లో, రానివ్వండి. ఇట్స్ ఓకే. మీ మైండ్ లో చాలా ఆలోచనలు వస్తాయి, రానివ్వండి. నౌ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. వస్తే వచ్చాయి, ఆలోచిస్తూ ఆలోచిస్తూ నెమ్మదిగా నెమ్మదిగా నా శ్వాస పీలుస్తూ శ్వాస వదులుతూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఇన్ యువర్ బ్రీత్ అండి. టుడే యూఆర్ గోయింగ్ టు నో ద ఎనర్జీ ఆఫ్ ద బ్రీత్. మన శ్వాస రోజు నార్మల్ గా తీసుకుంటాం, బట్ ఒక మన శ్వాస ఎంత ఎనర్జీ ఇస్తుందో, మన శ్వాస మన జీవితాన్ని ఎలా మారుస్తుందో చూడండి ఇవాళ. మీ శ్వాస పీల్చినప్పుడు మీ బాడీ షుడ్ బికమ్ వెరీ కామ్ గా అయిపోవాలి. యు ఆర్ ఫీలింగ్ వెరీ లైట్. మీ ఆక్సిజన్ సప్లై ఏదైతే, మీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదైతే అవుతుందో, ఇట్ పాసింగ్ టు ఈచ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అండి. ఐ కెన్ ఫీల్ ఇట్. మీ శ్వాస ఎప్పుడైతే మీరు పీలుస్తున్నారో మీ ప్రతి అణువు దాన్ని కంపల్సరీ ఫీల్ అవుతుంది. ఫ్రమ్ యువర్ హెడ్ టు యువర్ టోస్. ఎస్, శ్వాస. అగైన్ స్లోగా గాలిని వదలండి. అగైన్ టేక్ ఎ లాంగ్ బ్రీత్. అగైన్ శ్వాసను వదలండి నెమ్మదిగా. వండర్ఫుల్ అండి. సూపర్, సూపర్. నౌ ఐ పుట్ అ మ్యూజిక్. ఇప్పుడు ఇవాళ మీ జీవితంలో ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్, చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మీ లైఫ్ లో ఇవాళ మీరు నేర్చుకోబోతున్నారు. ఎన్నో రోజుల నుంచి మీరు ఎన్నో బాధలు, చాలా మంది బాధలు,
ఇవాళ ఎన్నో రోజుల నుంచి ఎన్నో మాటలు మీ లైఫ్ లో మీ జీవితాన్ని మార్చి ఇవాళ మీకు ఒక అద్భుతమైన అవకాశం. ఎవరినో ఒక మాట అని లేకపోతే మీరు ఎవరితోనో మాట పడి ఆ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు బాధపడి ఆ రిలేషన్షిప్ ని మీరు బాధ పెట్టారు. దానివల్ల మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ రావడం, అర్థం చేసుకోకపోవడం అన్న ఒక ఫీలింగ్ వల్ల మీ ఇద్దరు దూరం అవడం జరిగింది. మీ ఫ్రెండో ఎవరో తెలీదు, కానీ ఆ వ్యక్తి మీ లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. బట్ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల మీరు ఆ పర్టికులర్ రిలేషన్ ని మీరు దూరం చేసుకున్నారు. అయితే ఇవాళ అలాంటి రిలేషన్షిప్ ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టిందో, దేని వల్ల అయితే మీరు ఎవరినైనా బాధ పెట్టారో, లేకపోతే ఆ సన్నివేశం వల్ల మీరు బాధపడి ఉంటారో, లేకపోతే ఆ రోజు మీకు ఒక బాధ కలిగిందో, ఒక గిల్ట్ ఫీలింగ్, కోపం, ఆ రోజు నేను ఇలా చేసుంటే బాగుండేది, ఆ రోజు నేను ఇలా చేసుంటే బాగుండేది, ఇవాళ మీ ఇద్దరు హ్యాపీగా ఉండేవాడు, ఇవాళ నేను ఇలా చేసి వాళ్ళని బాధ పెట్టాను, అరే నాకు ఒక అవకాశం వచ్చి ఉంటే నేను ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేవాళ్ళని కదా అన్న ఆలోచన వచ్చి ఉంటే, జస్ట్ రిమెంబర్ దట్ సీన్, దట్ సిచ్యువేషన్, దట్ పర్సన్, ఆ వ్యక్తిని మీ లైఫ్ లో ఒక్కసారి ఊహించుకొని సే దీస్ వర్డ్స్: ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ. ఎస్, మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. ఏ వ్యక్తిని అయితే మీరు బాధ పెట్టారో, ఏ వ్యక్తి వల్ల అయితే మీరు బాధపడ్డారో, లేదా ఆ లైఫ్ లో మీకు ఒక బాధాకరమైన సిచ్యువేషన్ జరిగిందో, దీని వల్ల అయితే ఆ పర్టికులర్ సమయంలో మీరు పడ్డ మాటలు, మీరు అన్న మాటలు ఆ సిచ్యువేషన్ ని బాధ పెట్టారు, ఆ పర్టికులర్ మూమెంట్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అరే ఇలా చేస్తుంటే నా లైఫ్ ఇంకా బాగుండేదేమో, ఇలా చేస్తుంటే ఆ రోజు ఈ తప్పు నేను సరిదిద్దుకొని ఉంటే బాగుండేదేమో అన్న ఒక్క ఆలోచన మీ మైండ్కి వస్తే సే దీస్ వర్డ్స్: ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్, ఆ అన్న మాటల వల్ల నన్ను నేను బాధ పెట్టాను, నాలో నా మనసును బాధ పెట్టుకున్నాను, నన్ను నేను టార్చర్ చేసుకున్నాను, నా మనసును కష్టపెట్టాను, నా హెల్త్ ని పాడు చేసుకున్నాను. ఐ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు మై బాడీ. ఐ షుడ్ హ్యావ్ అ వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ మై బాడీ. నన్ను నేను ప్రేమించాలి, నన్ను నేను బాధ పెట్టుకున్నాను, ఎక్కడో జరిగిందా నన్ను నేను బాధ పెట్టుకుని, నా శరీరాన్ని బాధ పెట్టి, నా ఆలోచనని బాధ పెట్టి నేను బాధపడ్డాను. సో లెట్ us take this opportunity and say these words to yourself: I love you, please forgive me, I love you, thank you, I'm sorry, please forgive me, I love you. Yes, say these words again and again to the person. ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని బాధ పెట్టాడో, ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని బాధ పెట్టాడో, అయితే మీరెవరైనా బాధ పెట్టుండి ఆ పర్టికులర్ సమయంలో ఈ పని చేసుంటే బాగుండేది కానీ నేను చేయలేకపోయాను, తను సారీ చెప్పలేకపోయాను, నాకు అవకాశం దొరకలేదు నా లైఫ్ లో. బట్ ఇవాళ మీకు ఒక అద్భుతమైన అవకాశం. దీనివల్ల మీ మనసులో ఉన్న బాధను కడిగేయండి. ఎన్నో రోజుల నుంచి మీరు తీస్తున్న ఆ కష్టం, ఆ గిల్టీనెస్, ఆ ఒంటరితనం ఏదైతే ఉండిపోయిందో, దేని వల్ల అయితే మీరు బాధపడుతున్నారో, ఇవాళ ఆ పర్టికులర్ థింగ్ ని మీ మైండ్ నుంచి తీసేసేయండి. అండ్ సే దీస్ వర్డ్స్: ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ అండ్ థ్యాంక్ యూ. ఎస్, ఆ వ్యక్తి తప్పైనా పర్వాలేదు, బట్ మీరు మాత్రం ఆ వ్యక్తికి చెప్పండి. చెప్పినంత మాత్రాన మీకు ఏం జరగదు, మీరు ఇంకా ఎక్కడో ఎదుగుతారు. కాబట్టి మీ మనసు హ్యాపీగా అనిపిస్తుంది, మీరు చాలా లైట్ అయిపోతారు. ఆ వ్యక్తిని ఆలోచించండి, ఆ సిచ్యుయేషన్ గుర్తు తెచ్చుకోండి, ఆ సమయాన్ని గుర్తు తెచ్చుకోండి. ఏ రోజైతే మీరు పెద్ద ప్రాబ్లం జరిగిందో, ఇట్స్ ఓకే, ఇవాళ ఒక అద్భుతమైన అవకాశం తీసుకోండి. ఆ సన్నివేశం గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైతే మీరు బాధపడ్డారో, మీరు ఎవరైనా బాధ పెట్టుంటారో, ఒక్కసారి ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటూ సే దీస్ వర్డ్స్: ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఎస్, యు ఆర్ ఫీలింగ్ వెరీ లైట్. ఎన్నో రోజుల నుంచి అవకాశం లేదు, ఎన్నో రోజుల నుంచి అన్నారనుకున్నాను, బట్ ఇవాళ జరిగింది. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ, ఐఎమ్ ఫీలింగ్ బెటర్. ఆ మాట, ఆ బాధ ఆ రోజు అనలేకపోయాను. ఎన్నో రోజుల నుంచి అన్నారనుకున్నాను, నాలో నేనే మదన పడ్డాను, నన్ను నేనే బాధ పెట్టుకున్నాను, ఆ వ్యక్తిని బాధ పెట్టాను, ఆ వ్యక్తిని బాధ పెట్టి నేను బాధపడ్డాను. సో లెట్ us say these words and say these words: I am sorry, please forgive me, I love you, thank you. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, రానివ్వండి, బాధపడండి. ఎన్నో రోజుల నుంచి ఆ బాధ మీలో ఉండిపోయింది, ఆ బాధ బయటికి రానివ్వండి. ఇట్స్ ఓకే, యూ ఫీల్ వెరీ లైట్. ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి, ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకోండి. ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టిందో, మిమ్మల్ని కష్టపెట్టిందో, మీరెవరినైనా బాధ పెట్టుంటారో, ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటూ సే దీస్ వర్డ్స్: ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఎస్, స్లోగా స్లోగా స్లోగా
హ్యాండ్ రబ్ చేసుకుంటూ మెల్లగా మీ కళ్ళ మీద మొత్తం తలపై నుంచి చూపించుకుంటూ టచ్ టు యువర్ హోల్ బాడీ అండి. టచ్ యువర్ హోల్ బాడీ అండ్ స్లోగా కళ్ళు తెరవండి. ఎస్, నెమ్మదిగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి 202 బ్యాచ్, నారాయణ గారు, గిరిజా మేడం అండ్ ఆల్ ద మెంటర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, అండ్ ఆల్సో గంపా నాగేశ్వరరావు సార్ మేకింగ్ అస్ టు షేర్ అవర్ వాల్యూస్ అండ్ టు షేర్ అవర్ వ్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్లాట్ఫామే లేకపోయి ఉంటే ఇవాళ మన అందరం కలిసే వాళ్ళమే కాదు. కాబట్టి థ్యాంక్ యూ గంపా సార్, థ్యాంక్ యూ డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెంటర్స్ కి, ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ కి, ఎవరైతే ఇక్కడ ఉన్నారో హూ హాస్ గివెన్ మీ ద టైం, నన్ను భరించారో మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓవర్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రియల్లీ మమ్మల్ని అందరినీ ట్రాన్స్లో తీసుకెళ్ళారు మేడం. హ్యాపీ టు రియలైజ్ మ్యామ్. రియల్లీ సో హ్యాపీ. చాలా మంది దగ్గర మేము సారీ చెప్పలేకపోతాం మ్యామ్. నిజంగానే కొన్ని చోట్ల మనం అహం చూపిస్తాం. అది ఒకసారి తగ్గి వాళ్ళని తిరిగి తీసుకోగలిగితే మళ్ళీ రీబాండ్ అయినట్టే కదా, మన రిలేషన్షిప్ అనేది రీబాండ్ అయినట్టే కదా. సో టైం, టాకింగ్, టచింగ్, ఈ 3 ఖచ్చితంగా ఉంటేనే మన లైఫ్లో అచీవ్ అవ్వగలుగుతాం. మన రిలేషన్స్ ని బాండ్ చేసుకొని సక్సెస్ఫుల్ గా మన లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మ్యామ్. మాది మ్యామ్, రియల్ థ్యాంక్ యూ సో మచ్. సార్ నారాయణ సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. మీరు సార్ మ్యూట్ లో ఉన్నారు నారాయణ సార్. వాల్మీకి శ్రీరాముడితో పలికిస్తాడు ఏంటంటే, రాముడు ఎలా మాట్లాడతాడంటే, హసితం భాషితం చేయవ, హసితం నవ్వుతూ, భాషితం మాట్లాడతాడు, హితం భాషితం చేయవ అంటాడు. దట్టు ఇంకొక మాట ఏమంటాడంటే, శ్రీరాముడు పూర్వభాషి అంటే తనే ముందుగా మాట్లాడతాడు. ఆ విధంగా మాట్లాడారు. ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా సంతోషంతోనే క్లాస్ అంతా కూడా 8 o'clock ఏ విధంగా అదే విధంగా